హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా నేను లాస్ట్ వీడియోలో అయితే గోల్డెన్ టెంపుల్ పెట్టలేదు కదండి, గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాము. అలానే ఫోన్ అలో లేదండి గోల్డెన్ టెంపుల్లోకి అయితే, అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ తీసుకెళ్ళలేదు. అక్కడ కొన్ని కొన్ని బయట క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి అరుణాచలంకి అయితే వెళ్ళాము. ఇంకా అరుణాచలం వెళ్ళి అక్కడైతే రూమ్ తీసుకున్నామండి. ఇక్కడే గుడికి ఎదురుగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ దగ్గర ఉంటుంది కదా టెంపుల్కి అని చెప్పేసి. ఇంకా అందరం మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 5:30 కల్లా గిరి ప్రదక్షిణ అయితే చేసామండి. పిల్లలు చిన్నగా ఉండరు కదా, అందుకని చెప్పి ఆటోలో చేద్దామని అన్నారు. అందుకని ఇంకా ఆటోలో చేసాం. చూడండి పిల్లలు కూడా వెనకాల కూర్చున్నారు ఆటోలో అయితే. ఇంకా అందులో మార్నింగ్ టైం కదండి, చాలా చల్లగా ఉందన్నమాట పిల్లలు కూడా. ఇంక ఇక్కడ ఉసిరి దీపాలు పెట్టిన తర్వాత ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా అన్ని దేవాలయాలు దర్శించుకుంటూ వెళ్ళామండి అక్కడ నుంచి అయితే. ఇంక ఇక్కడ అరుణాచలంలో టోపీమాత అని ఉంటుందంట అండి. మేము కూడా తనని చూడాలని ఇంకా చూసుకుంటూ వెళ్ళాం, కానీ కనిపించలేదు మాకైతే. తెలిసిన వాళ్ళు చెప్పారు ఉంటుంది అక్కడ చూడండి తనని అని చెప్పేసి. తను కొన్ని ఇయర్స్ నుంచి ఉంటుందంట. డైలీ 1-2 టైమ్స్ అట్లా చేస్తుందంట గిరి ప్రదక్షిణ అయితే. ఇంకా మార్నింగ్ అయితే చాలామంది చేశారండి. ఆటోలో వెళ్ళే వాళ్ళు ఆటోలో చేశారు గిరి ప్రదక్షిణ అయితే. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇలా నడుచుకుంటూ, మేము అక్కడక్కడ ఇంకా కొంచెం నడిచాము, కొంచెం అలా ఆటోలో అయితే వెళ్ళాము. ఇంకా మ్యాక్సిమం అయితే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే ఒక 8 అవర్స్ అట్లా పడుతుందంట అండి. మాకైతే ఆటోలో కాబట్టి 2 అవర్స్ పట్టింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకైతే ఎక్కడ ఆగకుండా ఒక 5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు అంట అండి. మేమైతే ఇంకా పిల్లలతో అక్కడక్కడ కొద్దిసేపు అలా ఆగుకుంటూ వెళ్ళామండి, చూసుకుంటూ అనమాట దేవాలయాలన్నీ. ఇంకా అరుణాచలం వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి అని అంటారండి చాలామంది అయితే. ఇంకా మాకైతే చాలా బాగా జరిగిందండి శివయ్య దర్శనం అయితే లాస్ట్కి అయితే. ఇంకా మేమైతే వంట చేసుకోవడానికి కొన్ని సామాన్లు ఇంటి నుంచే తీసుకెళ్ళామండి, చిన్న గ్యాసు అవన్నీ అనమాట. ఇంకా మనం అక్కడ ఫుడ్ అయితే ఎక్కువ తినేమండి, అందుకని మేమైతే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంకా పిల్లల కోసం కూడా, అందులో చిన్న పిల్లలు ఉన్నారు కదండి, అందరు 5 మెంబర్స్ అయితే పిల్లలు. ఇంకా వాళ్ళకి బయట ఫుడ్ పెడితే మంచిది కదని చెప్పేసి ఇంకా గ్యాస్ అవన్నీ క్యారీ చేసినాం అనమాట. ఇంక ఇక్కడ తెలంగాణ నుంచి అయితే తమిళనాడుకి అయితే వెళ్ళాం కదండి. ఇంకా అక్కడనే ఉన్నాయి ఆల్మోస్ట్ గుడులు అయితే. మేము వెళ్ళిన టెంపుల్స్ అన్నీ అక్కడే ఉన్నాయండి. ఇంకా అందుకని ఫుడ్ అయితే అడ్జస్ట్ అవ్వలేకపోయాం మేమైతే. ఇంకా మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి చాలా డిఫరెంట్ ఉందండి అక్కడైతే. ఇంకా అక్కడ ఫుడ్ టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను. చాలా రష్ అయితే ఉందండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా ప్రసాదం అయితే తీసుకున్నాం అందరము. ఇంక ఇక్కడ దేవుని పల్లకి సేవ అయితే జరిగిందండి, చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ దేవుని పల్లకి సేవ చూడడం అయితే మాకు చాలా బాగా అనిపించిందండి. ఇంకా అక్కడ నుంచి అంత దర్శనం అంతా అయిపోయిన తర్వాత మూర్తారేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామండి మేమైతే. ఇంకా ఈవినింగ్ టైం ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళామండి. చూడంగానే చాలా బాగా అనిపించింది ఆ టెంపుల్లో అయితే. లైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఈ గుడులన్నీ ఇలా వచ్చాం కదండి, తిరుగుకుంటూ అనమాట. చాలా బాగా అనిపించింది. మా 2 ఫ్యామిలీస్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అన్ని గుళ్ళ దగ్గర దర్శనాలు అయితే చాలా బాగా చేసుకున్నామండి ఇద్దరం కలిసి. ఇంకా అక్కడ దర్శించుకున్న తర్వాత మధురైకి అయితే వచ్చామండి, మీనాక్షి అమ్మవారి దగ్గరికి అయితే. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర ఫోన్ అలో లేదండి, లోపలికైతే బయట ఒక క్లిప్ తీసుకున్నాము. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే, అండ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ట్రిప్ ఉందండి, త్వరలో పెడతాను, అది కూడా చూడండి.